హాయ్ హలో వెల్కమ్ టు బీబీఆర్ టీవీ న్యూస్. మనం ఈరోజు వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గానికి చెందిన గీసుకొండ మండలానికి రావడం జరిగింది. ఈ గీసుకొండ మండలానికి ఆనుకుని ఉన్న మరియాపురం గ్రామం అనేది ఉంది. ఈ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు ఇప్పుడు మనతోటే ఉన్నారు. ఆయన చేసిన గత కాలం 5 సంవత్సరాల నుంచి చేసిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉన్నాయో వారి నోటితోటే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నానమ్మా. సార్, మీరు గడిచిన 5 సంవత్సరాల్లో మీరు మీ గ్రామానికి ఎటువంటి డెవలప్మెంట్ చేశారు? అమ్మా, నా పేరు అల్లం బాలరెడ్డి. మరియపురం గ్రామ సర్పంచ్గా 2 నెలల క్రితమే నా పీరియడ్ అయిపోయింది. 5 సంవత్సరాలు నేను సర్పంచ్గా పనిచేస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో మా గ్రామానికి ఒక ప్రణాళికాబద్ధంగా డెవలప్ చేసుకోవడం జరిగింది. మొదటి 4-5 నెలలు మొత్తం గ్రామ జాగ్రఫీ తెలుసుకోవటము, గ్రామ సమస్యలన్నీ అర్థం చేసుకోవటము, ప్రభుత్వ విధానాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అర్థం చేసుకోవటము, ఇవన్నీ ఒక అవగాహన చేసుకున్న తదుపరి ప్రతిరోజు 8 గంటలకి నేను గ్రామ పంచాయతీకి వెళ్ళి ఖచ్చితంగా అక్కడి నుంచి 1 గంట వరకు గ్రామ పంచాయతీలో ఉంటూ ప్రజల మధ్య ఉంటూ నేను అవగాహన చేసుకున్నటువంటి ప్రతి సందేహాన్ని అన్నింటి నివృత్తి చేసుకుంటూ వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ అవసరాలన్నీ తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటి సంవత్సరం కొన్ని పనులు చేయాలనుకున్నాం. ఆ మొదటి సంవత్సరం చేయాలనుకున్న పనులు గ్రామాల రైతుల చేలల్లో ఫామ్ పాండ్స్ తవ్వటము, ప్రజల ఇండ్లల్లో ఇంకుడు గుంతలు తవ్వటము, ప్రజల అందరికీ పాయిఖానాలు, టాయిలెట్స్ ఉండేట్టుగా చూడటము, భగీరథ నీళ్లు గ్రామంలోంచి పైపు వెళ్తున్నది కానీ ఇంకా అప్పటికి మా ఊర్లో కనెక్షన్ ఇవ్వలేదు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ అనేది ఇవ్వటము, ఇలాంటివన్నీ. తర్వాత గ్రీనరీ, ఊర్లో చెట్లు పెట్టటము. అప్పటికి ఊళ్ళో ఎన్నో పిచ్చి చెట్లు ఉన్నాయి మా గ్రామ పరిధి చుట్టుపక్కల. ఆ పిచ్చి చెట్లు, తుమ్మ చెట్లు అన్నింటినీ తొలగించి చెట్లు పెట్టటము. ఇవన్నీ మొదటి సంవత్సరం నేను నా ప్లాన్ ప్రకారంగా తీసుకోవడం జరిగింది. వాటన్నిటి పూర్తి చేయడం కూడా జరిగింది. సరిగ్గా 1 ఇయర్, మొదటి 6 నెలలు నేను అవగాహన చేసుకోవటం, తర్వాత 6 నెలలు రోజు కొంతమందిని నా పక్కన పెట్టుకొని ప్రజల సహకారంతో ప్రజలకి సమస్యలను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాటి వల్ల ఉపయోగాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రజల మధ్యన ఉంటూ 6 నెలల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని పనులు పూర్తి చేయడం జరిగింది మొదటి దఫాగా. 2వ సంవత్సరం వచ్చేసరికల్లా శ్మశాన వాటికలు, తర్వాత ఊళ్ళో లేనటువంటి రోడ్లు, డ్రైనేజీలు, వాటి మీద ఫోకస్ చేసి ప్రభుత్వం చెప్పినటువంటి ఇంకా కరెంటు మా ఊర్లో సమస్య ఎట్లా ఉండేనంటే 33 ఇండ్లకి మీటర్లు లేకుండే. కరెంటు వాళ్ళు డైరెక్ట్ కనెక్షన్స్ ఉండే. వాళ్ళను కూడా కన్విన్స్ చేసి ఒప్పించి మీరు మొదటి 100 యూనిట్ల లోపు ఉంటే మీకు ఎటువంటి రీడింగ్ రాదు అని చెప్పి కన్విన్స్ చేసి వాళ్ళందరికీ కూడా మీటర్ రీడింగ్స్ పెట్టించి దొంగ కరెంట్ అనేది లేకుండా చేయటం జరిగింది. అదే మాదిరిగా మంచినీరు కూడా అందరికీ రెగ్యులర్గా ఉదయం 2 గంటలు, సాయంత్రం 1 గంట వెళ్ళేట్టుగా ఏర్పాటు చేయటం. ఈ వాడుకున్నటువంటి నీళ్ళని ఇంకుడు గుంతల్లోకి పోయేటట్టుగా చేయటము. తర్వాత టాయిలెట్లో ఏదైతే ఉందో టాయిలెట్స్ వాడుకున్నటువంటి డ్రైనేజ్ వాటర్ని ఇంతకుముందు లెక్క సెప్టిక్ ట్యాంక్ లాగా కాకుండా రెట్రో పిట్టింగ్ అంటారు, డబుల్ పిట్టింగ్ సిస్టంలోకి వెళ్ళేట్టుగా. అంటే ఆ వాటర్ని కూడా భూమి భూమి లాగేస్తుంది అనమాట. అంటే డ్రైనేజ్లోకి రాదు ఆ వాటర్, భూమే తీసుకుంటుంది. ఒక 1-2 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒక పిట్ నిండగానే దాన్ని ఆ ఎరువును తీసి ఎరువుగా వాడుకోవచ్చు. ఆ రకంగా ఇంట్లో వాడుకున్నటువంటి నీళ్ళని డ్రైనేజీలోకి రాకుండా ఇంకుడు గుంతలోకి ఈ రెట్రో పిట్టింగ్లోకి పోయేటువంటి సిస్టమ్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పటము. తద్వారా డ్రైనేజీలు అన్నీ కట్టుకున్నాం కాబట్టి డ్రైనేజీలలో ఎక్కడ నీళ్లు నిల్వ లేకుండా చేయటము. అసలు నీళ్ళు అనేదే రాకుండా చేసినాం కాబట్టి నీళ్ళు వచ్చే శాతం తక్కువ, వచ్చే నీళ్ళని అక్కడ నిల్వ లేకుండా చేయటము. దానివల్ల దోమలు తగ్గిపోవటము, తర్వాత సీజనల్ వ్యాధులు దానివల్ల తగ్గిపోవటము, ఇవన్నీ జరిగింది. సో 2వ సంవత్సరంలో ఇంకా నేను చేసింది ఏంటంటే మా గ్రామంలో పిల్లలకి చాలామంది ఎవరైతే మిడిల్ డ్రాప్స్ ఉన్నారో, చైల్డ్ లేబర్ ఉన్నారో అవి లేకుండా చేయటం జరిగింది. ఇంటికి వెళ్ళటం, వాళ్ళందరినీ కన్విన్స్ చేసి స్కూల్కి వెళ్ళేట్లుగా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి పేద పిల్లలందరికీ కూడా 80% నేను చెల్లించటం, 20% వాళ్ళు చెల్లించుకునేటట్టుగా చేయటము. తర్వాత సాయంత్రం పూట 2 టీచర్స్ని పెట్టి వాళ్ళందరికీ హోంవర్క్ గ్రామ పంచాయతీలోనే చేయించడం ప్రతిరోజు. దీని ద్వారా పిల్లలకు కూడా వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరిగిపోయింది.
టెన్త్ క్లాస్ అయిపోయినటువంటి పిల్లల్ని కూడా ఎవరిని కూడా డ్రాప్ అవుట్స్ లేకుండా ఇంటర్మీడియట్లో కూడా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ లెవెల్లో కూడా పైకి వెళ్ళేటట్టుగా చేయటము లాంటివి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. ఆరోగ్యపరంగా వచ్చినప్పుడు జబ్బు వచ్చిన తర్వాత మందులు తీసుకోవటం కాదు, జబ్బులు రాకుండా ఉండటం కోసం ఏం చేయాలనేటువంటి ఆలోచన మేరకు యోగా మహిళలందరికీ మధ్య వయస్కులందరికీ యోగాని స్టార్ట్ చేయడం జరిగింది. కొద్దిగా ముసలి వాళ్ళందరికీ 70 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ ఫిజియోథెరపీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రతి వారం కూడా ఒక డాక్టర్ని రప్పించి వాళ్ళందరికీ మళ్ళీ మెడికల్ టెస్ట్ చేయించి ఆ వారానికి వాళ్ళకి అవసరమైన మందులు ఇప్పించటం, ఈ రకంగా చేయటం. తర్వాత 2-3 నెలలకు ఒకసారి ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయటం, ఒక్కొక్కసారి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద. సో ఈ విధంగా చేయటం వల్ల ఆరోగ్యం మీద కూడా బాగా అవేర్నెస్ పెరిగి మా గ్రామ ప్రజల ఆరోగ్యం చక్కగా బాగుపడింది. అదే మాదిరిగా విద్యలో కూడా మంచి చక్కగా బాగుపడ్డారు. పారిశుద్ధ్యం విషయంలో కూడా ప్రతిరోజు ట్రాక్టరు ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త కలెక్షన్ చేయటము, వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ని తీసుకెళ్ళి సెగ్రిగేషన్ చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేసి దాన్ని మళ్ళా ప్రజలకు అమ్మటము, చెట్లకి అట్లా అమ్మటం ద్వారా వచ్చిన లాభం కూడా గ్రామ పంచాయతీకి చాలా గణనీయమైన లాభం వచ్చింది. సో ఈ విధంగా ప్రతి అంశము గ్రౌండ్ వాటర్ కూడా ఈ ఇంకుడు గుంతల ద్వారా ఫామ్ పౌండ్స్ ద్వారా గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరగటము. ఇంకా గ్రౌండ్ వాటర్ విషయానికి వస్తే ఇంకా రూఫ్ రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ అని, తర్వాత పెర్క్యులేషన్ పిట్స్ అని, తర్వాత కమ్యూనిటీ మ్యాజిక్ సోప్ పిట్స్ అని, ఇటువంటి అనేక రకరకాల ప్రభుత్వం చెప్తున్నటువంటి అన్నిటిని గ్రామంలో మేము ఇంప్లిమెంట్ చేయటం ద్వారా మా గ్రామంలో పడిన వర్షపు నీరు మా గ్రామ భూమిలోనే ఇగ్గేట్టుగా ఏర్పాటు చేయటం జరిగింది. చెరువులోకి పోకుండా పెద్ద వర్షం పడినప్పుడు తప్ప మా ఊర్లో వాడుకున్నటువంటి నీళ్లు కానీ వర్షపు నీళ్ళు కానీ మా భూమిలోకే దీని ద్వారా పంపటం ద్వారా మా అన్ని బోర్లన్నీ కూడా గత 15 సంవత్సరాలుగా ఎండిపోయినటువంటి బోర్లు కూడా రీఛార్జ్ అయినాయి. గ్రౌండ్ వాటర్ పెరిగింది, గ్రీనరీ కూడా చెట్లు ప్రతి ఊరంతా చెట్లు పెట్టేసినాం. పిచ్చి చెట్లు తీసేసి నర్సరీ ఉంది కాబట్టి నర్సరీలోంచి తీసుకుపోయి చెట్లు పెట్టినాము. ఈ చెట్లు పెట్టడం వల్ల సుమారుగా 30,000 చెట్లు పెట్టినాం మొదటి 2 సంవత్సరాల్లోనే. ఈ చెట్లు కూడా పెద్ద అవ్వటం వలన కొద్దిగా గ్రీనరీలో తేడా వచ్చింది. ఈ పక్షులు కూడా పెరిగినాయి, టెంపరేచర్ కూడా కొంత మార్పు వచ్చింది, ఎండల కాలము శుభ్రత కనపడింది, ప్రజల్లో కూడా అవేర్నెస్ వచ్చేసింది. సో ఈ రకంగా అన్ని రకాలుగా మంచినీరు వాడుకునే దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి, విద్య దగ్గర నుంచి, కరెంటు వాడుకునే దగ్గర నుంచి, పారిశుద్ధ్యం అన్ని అంశాలలో కూడా గ్రామం అభివృద్ధి చెందటం వలన 3వ సంవత్సరం వచ్చేసరికల్లా మాకు అవార్డు రావటం కూడా షురు అయినాయి. కలెక్టర్ గారు రావటము, ఎమ్మెల్యే గారు రావటము, మంత్రి గారు రావటము, తర్వాత మంత్రి గారితో కొంతమంది రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి IAS ఆఫీసర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ రావటము, గ్రామాన్ని సందర్శించటము, అనేక కోణాలలో కూడా మా గ్రామానికి అవార్డ్స్ రావటం అప్పటి నుంచి మొదలైంది. ఆ తర్వాత 3వ సంవత్సరం వచ్చేసరికల్లా ఇంకా గ్రామంలో లేని ఏమిటి అని చూసుకున్నప్పుడు దేవాలయాల రిపేర్, అదే మాదిరిగా బతుకమ్మ, మా ఊర్లో బతుకమ్మ అనేది లేదు. బతుకమ్మ కోసం కూడా 4 గుంటల భూమి కొని బతుకమ్మను కూడా ప్రతిష్ఠించుకున్నాం. రోడ్లు కూడా 100% రోడ్లు కంప్లీట్ చేసుకోవాలి, ప్రతి ఇంటికి రోడ్డు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మా ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం, వారు కూడా సహకరించటం, అన్ని ఇండ్లకి రోడ్డు కనెక్టివిటీ వచ్చేసింది. సో చెట్లు, రోడ్లు, గ్రామం అంతా పారిశుద్ధ్యం, వీటి వల్ల గ్రామం మొత్తం కూడా 3వ సంవత్సరం వచ్చేసరికల్లా చాలా పారిశుద్ధ్యం పెరిగిపోయింది. నాకు ఎంతో సంతృప్తి ఫీల్ అయినాను నా సర్పంచ్గా. మొదటి 3 సంవత్సరాలలో నేను దాదాపుగా అనుకునే అన్నీ పూర్తి చేయగలిగినాను. ఆఖరి 2 సంవత్సరాలలో మాత్రం 4-5 సంవత్సరాలు వీటిని మెయింటైన్ చేసుకోవటము, సోలార్లోకి వెళ్ళినాను. మా ఊర్లో 21 ఇండ్లలో సోలార్, ఇండివిజువల్గా సోలార్ గ్రిడ్లు ఏర్పాటు చేసినాం. అదే మాదిరిగా గ్రామ పంచాయతీలో కూడా సోలార్ గ్రిడ్లు 2 గ్రిడ్లు 3 kV 2 గ్రిడ్లు పెట్టి ప్రతి కరెంట్కి సంబంధించినటువంటి స్ట్రీట్ లైట్లు మొత్తం కనెక్షన్ ఇచ్చేసినాము. ఈ స్ట్రీట్ లైట్లు కూడా సోలార్ లైట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా నేను సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం జరిగింది. మా గ్రామంలో కూడా ఎవరి ఇంట్లో ట్యూబ్ లైట్లు ఉన్నా కానీ ట్యూబ్ లైట్లు కూడా తీసివేసి బల్బులు పెట్టడం జరిగింది. ఈ రకంగా గ్రామంలో కానీ ప్రతి అంశంలో కూడా అందరికి అవేర్నెస్ తీసుకొచ్చినాము. 4-5 సంవత్సరాలు వచ్చేసరికల్లా మా గ్రామంలో చాలా నేను రిటైర్ అయ్యేసరికి, నా పీరియడ్ అయిపోయేసరికల్లా నేను చాలా సంతోషంగా 2 నెలల క్రితం నా పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. నాకు కూడా గ్రామ ప్రజలందరూ చాలా సన్మానం చేసినారు. అందరికీ చాలా కృతజ్ఞతలు కూడా నేను చెప్పుకోవడం జరిగింది. దీంట్లో నాతో పాటుగా మా గ్రామ వార్డు మెంబర్లు బాగా సహకరించారు. అదే మాదిరిగా గ్రామ ప్రజలు కూడా బాగా సహకరించినారు. గ్రామ ప్రజలు కూడా ఉదాహరణకి ప్లాస్టిక్ ఫ్రీ విలేజ్ అన్నాము, అందరూ ప్లాస్టిక్ రహిత విలేజ్ అన్నాము. అందరికీ సంచులు
జూట్ బ్యాగులు సప్లై చేయడం జరిగింది. ప్లాస్టిక్ను వాడటం వాళ్ళు తక్కువ చేసినారు. దానివల్ల వాళ్ళల్లో కూడా అవేర్నెస్ వచ్చేసింది. ఈ డ్రింక్ కూడా మా ఊర్లో కూడా బెల్ట్ షాపులు లేవు. డ్రింక్స్ కూడా మీరు ఇంట్లో మాత్రమే భార్యల ముందే తీసుకోవాలని అన్నాం, ఆ విధంగానే అలవాటు పడ్డారు. బహిరంగంగా పొగ ధూమపానం చేయొద్దన్నాం, ఆ విధంగానే అలవాటు పడ్డారు. గుట్కాలు తినొద్దన్నాం, తగ్గిపోయింది. ఈ రకంగా అన్ని అంశాలలో కూడా గ్రామంలో మార్పు తీసుకురావటం జరిగింది. అందుకని గ్రామానికి మంచి అవార్డ్స్ రావటం, మంచి గుర్తింపు రావటం జరిగింది. మీరు న్యూస్ ఛానల్లో రిపోర్టర్స్గా చేయాలనుకుంటున్నారా, లేదా కెమెరామ్యాన్గా పనిచేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకండి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల వారీగా రిపోర్టర్స్ అండ్ కెమెరామ్యాన్స్ కావాలను. సో లేట్ చేయకండి, BVR టీవీ న్యూస్ ఛానల్ని సంప్రదించండి. కాల్ మీ ఆన్ 8500385220. ఓకే సార్, 3,35,60,000 పై చిలుక మీరు మీ గ్రామ ప్రజల కోసం, మీ గ్రామాని కోసం ఖర్చు చేశారు. ఎందుకు, దేన్ని ఆశిస్తున్నారు మీరు? ఇదమ్మా, ఇది నిజమే. ఇది ఇంతకంటే ఇంకా పైగానే ఖర్చు పెట్టినాను, ఇది వాస్తవమే. దీని వెనుక నా వ్యక్తిగతం, నా కుటుంబ పరిస్థితులు కూడా. నాకు నిజానికి 3 కొడుకులు. నా చిన్న కొడుకు డాక్టర్. ఆ అబ్బాయి ఆయన వివాహం చేసేటువంటి వయసులోనే ఆ అబ్బాయికి క్యాన్సర్ సోకి చనిపోవటం జరిగింది. 33వ సంవత్సరంలో చనిపోవటం జరిగింది. ఆ అబ్బాయి చివరి కోరిక మేరకు నేను తిరిగి మళ్ళీ మా గ్రామానికి 33 సంవత్సరాలు నేను మా గ్రామాన్ని వదిలిపెట్టి వరంగల్లోనే నా వ్యాపార రీత్యా బిజినెస్లో నా ఇండస్ట్రీ నడుపుకుంటున్నాను. నా చిన్న కొడుకు కోరిక మేరకే నేను తిరిగి మళ్ళీ మా గ్రామం, మా అమ్మ కూడా ఉంటుంది అక్కడ రావడం జరిగింది. ఆ వచ్చిన క్రమంలో ఆయన వాడు కొన్ని సూచనలు ఇచ్చినాడు, ఏమేమి నేను చేయాలా అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి పేరు మీద అనేది. నాకు కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. నాకు కూడా వాడు చెప్పినట్టుగా వాడికి ఏదైతే వాడికి నేను కష్టపడి సంపాదించిన నా జీవితకాలంలో 1/3 షేర్ ఏదైతే ఉందో వాడికి ఇవ్వాల్సినటువంటి 1/3 షేర్ని నేను నా గ్రామంలో వాడి పేరు మీద నేను ఖర్చు చేయటం జరిగింది. చేయటం వలన నా గ్రామం అభివృద్ధి జరిగింది. నేను కానీ నా కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆత్మసంతృప్తి ఫీల్ అయినాం. మా బాధ్యతగా స్వీకరించినాము, చాలా సంతోషంగా ఫీల్ అయినాం. ఓకే సార్, మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగాని మేము విన్నాము, మరి మీకు టికెట్ ఎందుకు రాలేదు సార్? అమ్మ, ఇది నేను 1999లో నేను తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 2004 ఎన్నికలకు ముందు 6 నెలలు ముందు నియోజకవర్గ రివ్యూ జరిగింది. నేను షాంపేట నియోజకవర్గానికి, ఇప్పుడు పర్కాల, అప్పుడు షాంపేట నియోజకవర్గంకి నేను ఇన్ఛార్జిగా ఉండేవాడిని. మా నియోజకవర్గ రివ్యూ చేయటం ముఖ్యమంత్రి గారు చేయటం జరిగింది, వారు పార్టీ అధ్యక్షులుగా. నా ప్రక్కన జిల్లా అధ్యక్షులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, ఒక ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేయటం జరిగింది. ఆ సందర్భంగా అన్ని గ్రామాలు, మొత్తం అప్పుడు 103 గ్రామాలు ఉండేవి మా నియోజకవర్గంలో. 103 గ్రామాల గ్రామ కమిటీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ ఆ సమావేశానికి హాజరైనారు. వారందరి కోరికలు, రివ్యూలు విన్న తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి సీక్రెట్ సర్వేల రిపోర్ట్ల ఆధారంగా ఇంకా 6 నెలలు ఎన్నికలు ఉన్నాయి అప్పటికి, 2004లో. 6 నెలలు ముందుగా నన్ను క్యాండిడేట్గా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా అంత ముందుగా నన్ను ప్రకటించడం అనేది నేను చాలా సంతోషంగా ఆ రోజున నేను ఫీల్ అయినాను. ఓకే సార్, ఇప్పుడు మీరు గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఇంకా మీ గ్రామంలో ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయా? అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అమ్మ. ఈ అభివృద్ధిలో మెయింటెనెన్స్, మెయిన్గా పారిశుద్ధ్యం అనేది ప్రతిరోజు చేయవలసిందే, మంచినీరు అనేది ప్రతిరోజు ఇవ్వవలసిందే, విద్యుత్తు, ఇటువంటివన్నీ కూడా గ్రామ కమిటీ సర్పంచ్గా, గ్రామ ప్రజలందరికీ అందేట్టుగా చూడటం అనేది ప్రధానము. దీంతో పాటుగా నాకు ఉన్నటువంటి ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి, అవి తీర్చుకోలేక ఇంకా సమయం సరిపోలేదు. అదేమంటే ప్రతి ఇంటికి సోలార్ కనెక్టివిటీ ఇవ్వాలని, దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకి, మన రాబోయే జనరేషన్కి కూడా ఉపయోగం. కొంతమేరకు నేను చేయగలిగినాను. ఇంకా అది పూర్తి చేయాలనేటువంటి కోరిక ఒకటి ఉండే. మంచి లైబ్రరీ కూడా మా గ్రామంలో కట్టాలని ఉండే, అది కట్టుకోలేకపోయినాను. మంచిగా గ్రామ పంచాయతీకి కూడా అన్ని వసతులు ఉండేట్టుగా, అంటే ఇప్పుడు యోగా చేసేటువంటి మహిళా బృందానికి ఒక సపరేట్గా పర్మనెంట్గా ఒక రూమ్ ఉండాలి,
ఫిజియోథెరపీ చేసేటువంటి వృద్ధులకి ప్రత్యేకంగా ఒక రూమ్ ఎప్పటికీ పర్మనెంట్గా ఉండాలి. ఇలాంటి కొన్ని కోరికలు ఉండే. మా మహిళలకు కూడా ఒక సపరేట్గా వాళ్ళకు ఒక హాల్ ఉండాలి వాళ్ళ మీటింగ్స్ జరుపుకోవటానికి అని కోరిక ఉండే. ఇటువంటివన్నీ సమయం సరిపోకపోవటం వలన చేయలేకపోయినాను. ఇంకా వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక మంచి దేవాలయం కూడా, హిందూ దేవాలయం కూడా కొంత ఉంది, సరిగా లేదు. దాన్ని మంచిగా పునర్నిర్మించాలనేటువంటి ఒక కోరిక కూడా ఉంది, కానీ అది కూడా పూర్తి చేసుకోలేకపోయినాము. ఇవన్నీ పూర్తి చేయాలనేటువంటి కోరికలు ఇంకా చేస్తూ ఉంటే ఇంకా కొన్ని ఆలోచనలు వస్తాయి. ఇంకా కొన్ని కొత్తవి చేసుకుంటూ పోవాలనేటువంటిది ఉంది. నెక్స్ట్ ఇంకొక అవకాశం వస్తే అవి కూడా చేయాలనే కోరిక ఉన్నది. ఓకే సార్, మీరు మరలా సర్పంచ్ బరిలోకి దిగాలనుకుంటున్నారా? ఒకవేళ దిగితే మీ స్ట్రాటజీ ఏంటి? దిగాల అని నాకు వ్యక్తిగతంగా ఏదో పోటీ చేయాలా, నాకు నేనుగా పోయి చేస్తే గెలవగలుగుతాననే పూర్తి నమ్మకం ఉందమ్మా. నాకు ప్రజల్లో పూర్తి ఒత్తిడి కూడా వస్తూ ఉంది. కానీ నన్ను గతంలో ఎన్నుకున్న విధంగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే నాకు మళ్ళీ సేవ చేయాలని ఉంది. ఆ విధంగా వచ్చినప్పుడు అందరిని కలుపుకపోవటం, ఇంకా రాజకీయాలు లేకుండా కలుపుకపోవటం ఇంకా మంచిది అనేటువంటిది నా ఉద్దేశము. బహుశా అట్లా రావాలని నేను కోరుకుంటున్నాను. అట్లా ఏకగ్రీవంగా వస్తే మళ్ళీ తప్పనిసరిగా గ్రామ సర్పంచ్గా చేసి గ్రామంలో ఉన్న ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలతో పాటు ఇంకా చేయాల్సిన ప్రజల కోరికల మేరకు ఇంకేమేమి మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా చేయాలనేటువంటి కోరిక ఉన్నది. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ మీ ప్రజల కోసం మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తప్పకుండా అమ్మా. మా ప్రజలకు నేను చెప్పేది ఒకటే, ఎన్నికలు వస్తాయి పోతాయి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు. ఎన్నికల తదుపరి మనందరం ఒకటే, కుల మత రహితంగా, వర్గ రహితంగా, పార్టీల రహితంగా అందరం ఒకటే. చిత్తశుద్ధితోటి గ్రామాభివృద్ధి కోసము పని చేసుకుంటూ పోదాము. మనం ఏదైతే ఉందో మన బాధ్యతగా స్వీకరించి గ్రామాన్ని పారిశుద్ధ్యంగా, మంచి పరిశుభ్రతతోటి గ్రామాన్ని కాపాడుకుందాం. అందరు మంచి కుటుంబాలని డెవలప్ చేసుకుందాం. మన గ్రామం అనేది ఎప్పటికీ ఈ 5 సంవత్సరాలు ఏ విధంగానైతే మనకు అవార్డ్స్ వచ్చినాయో, మంచి పేరు తెచ్చుకున్నామో, ఎప్పటికీ ఇదే విధంగా మంచి గ్రామంగా పేరు రావాలా, తెచ్చుకోవడానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. మీ అందరి సహకారంతో ఇది సాఫల్యమైంది. భవిష్యత్తులో కూడా ఇదే మార్గం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తోటి, మరిన్ని టాపిక్స్ తోటి మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండే బీవీఆర్ న్యూస్ ఛానల్. అంటిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్.